హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక మంచి హెల్తీ లడ్డుని అయితే తయారు చేయబోతున్నామండి. అవిసె గింజలతో ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. ఈ లడ్డు తినడం వల్ల మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా పోతుంది. అలానే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే దీనివల్ల అయితే చాలా వరకు తగ్గుతాయి. రోజుకు ఒక లడ్డు ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా. మరి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్దామా? మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అవిసె గింజలను అయితే వేసుకోవాలి. ఈ అవిసె గింజలు మనము వాటర్లో కూడా నానబెట్టి తినొచ్చు, కానీ ఇవి కొంచెం జిగటగా ఉంటాయండి. అలా కొంతమందికి అయితే తినడానికి నచ్చదు, కాబట్టి ఇలా మనము లడ్డు చేసుకున్నట్లయితే తినడానికి కూడా బాగుంటుంది. అలానే అందరూ కూడా ఇష్టపడతారండి. ఈ అవిసె గింజలు 2-3 నిమిషాలు అయితే పడుతుందండి వేగడానికి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేగించుకోవాలి. చూసారు కదా చిటపట్లాడుతూ ఎలా వేగుతున్నాయో. మరి పెద్ద మంట అయితే పెట్టొద్దు, చిన్న మంట మీదే వేగించాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి, చల్లార్చనివ్వాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పల్లీలను కూడా వేసి ఎర్రగా వేగేటట్టు చూసుకోవాలి. ఈ పల్లీలు కూడా బాగా దోరగా వేగించాలండి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు నువ్వుల్ని కూడా వేసుకొని ఇవి కూడా బాగా ద్వారగా వేగించాలండి. ఇవన్నీ కూడా మనకి చాలా మంచిదండి. ఇవన్నీ కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నటువంటి దినుసులు కదా, అందుకు మనము ఇవి వాడడము చాలా మంచిది. అలాగే అవిసె గింజలతో పాటు ఇవి తింటే సూపర్ ఉంటుందండి లడ్డు. ఇప్పుడు మనము అవిసె గింజలు అయితే మిక్సీలో వేసుకున్నాము. చల్లారిన తర్వాత ఇవి మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం పౌడర్ లాగా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడు అలానే మనము పల్లీల్ని, నువ్వుల్ని అన్నిటినీ కూడా వేరువేరుగా వేసి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అయితే కొంచెం బరగ్గా పట్టుకుంటే మనం తినేటప్పుడు ముక్కలుగా తగులుతూ లడ్డు తినడానికి చాలా చాలా బాగుంటుందండి. ఈ అవిసె గింజల మట్టుకు మెత్తగా పట్టాలి. నేనైతే ఇక్కడ పల్లీలు పొట్టుతోనే వేసుకుంటున్నాను. చాలా మంచిదండి, పొట్టుతోటే వేసుకోండి, పొట్టు అయితే తీయొద్దు. ఇవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని అవిసె గింజల పౌడర్లో వేసి కలిపి ఇవ్వాలి. ఇది కూడా ఇలా మెత్తగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగిలినట్టయితే తినడానికి లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో వేసి ఇవ్వాలండి. ఇవి కూడా ఇప్పుడు మనము నువ్వుల్ని కూడా ఒకసారి మిక్సీ పట్టాలి. నువ్వులైతే ఒకసారి తిప్పితే సరిపోతుంది, మరీ ఎక్కువగా మెత్తగా అవనవసరం లేదండి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 3 పౌడర్లు కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఒకసారి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము 1 కప్పు బెల్లం తీసుకొని ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని కరిగిన తర్వాత దీనిలో మట్టి నలకలు లాంటివి ఉంటాయి కాబట్టి వడబోసుకోండి. ఇది కొంచెం తీగ పాకం వచ్చే వరకు మనము ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. నేనైతే ఆల్రెడీ వడబోసుకొని అయితే కరిగించుకుంటున్నానండి. ఇలా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా రానవసరం లేదండి పాకము. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని, ఎలాంటప్పుడు మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. చాలామందికి ఇష్టపడదు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేయకపోయినా లడ్డు బాగానే ఉంటుంది. ఇలా వేసిన తర్వాత బాగా మొత్తం కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడరు ఈ పాకంలో వేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి, చాలా హెల్తీ ఈ లడ్డు. మీరైతే తప్పనిసరిగా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా రోజుకొక లడ్డు పెడితే ఎన్నో వందల వేల ప్రయోజనాలు ఉన్నాయండి, ఆరోగ్య ప్రయోజనాలు. ఇది వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేంత వరకు కలపాలండి. ఒక 2 నిమిషాల పాటు మొత్తం పాకం అంతా
మిక్స్ అవ్వాలి కదా. మొత్తం పట్టుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఉండలు చుట్టుకోవడమే. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఈ అవిసె గింజలు వేపుకొని కూడా తినేస్తారు, పచ్చివి కూడా తినేస్తారండి. అలా కాకుండా ఇలా చేసుకోండి. అలా తినడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉండవండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనము ఉండలు చుట్టుకోవడమే. చూసారు కదా గట్టిగా అయిందండి చల్లగా అయిన తర్వాత. ఇప్పుడు నేను లడ్డూలు అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా చక్కగా అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఒక 20 డేస్ అయితే స్టోర్ ఉంటాయండి పాడైపోకుండా. రోజుకు ఒక్కొక్కటి తినండి. అలానే అధిక బరువు తగ్గుతారు, జుట్టు అయితే బాగా పెరుగుతుంది, ఫేస్లో గ్లో వస్తుందండి. చాలా మంచిది ఇది కూడా. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా ఇలానే చుట్టుకోవాలండి. చూసారు కదా చక్కగా మంచి హెల్దీ లడ్డు అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. అలానే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా లడ్డు అయితే తయారైపోయిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.